श्री गुरुभ्यो नमः। हरि ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। अंदरिकी नमस्कारं। ई रोजु మనం 15/4/2024 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభవార్తలు వినే అవకాశం, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, ప్రయాణ సౌఖ్యము, నూతనమైనటువంటి పనులకి శ్రీకారం చుట్టగలిగేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. సంతానం లేని వారికి సంతాన వార్త, వివాహము కాని వారికి వివాహ యోగ్యత ఏర్పడే అవకాశం, అటువంటి సంభాషణలు మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. సౌఖ్యం బాగా ఉంటుంది. సోదరులతో కానీ తల్లిదండ్రులతో కానీ మంచి సౌఖ్యాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభకరంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభకరంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, రైతన్నలకి శుభకరమైనటువంటి పంట దిగుబడి, లాభం కూడా కనబడుతోంది. వచ్చేటువంటి పంట సీజన్ కొరకు మంచి విత్తనాలు లభించే అవకాశం ఉంటుంది. మీ యొక్క పంట కోసం చేసేటువంటి ఏర్పాట్లు శుభకరంగా ఉండబోతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మేని వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి బాగుంటుంది. విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చును. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభవంతంగా ఉండబోతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, ప్రయాణ లాభం, ముఖ్యంగా వాహన యోగం కానీ, స్థల యోగం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం, పొలము కొనుగోలు చేసే అవకాశం కూడా బలం కనబడుతోంది. మంచి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. మాట తీరుతో వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చును. అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకు లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. మా సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మేని వ్యాపారంలో లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అభివృద్ధి బాగా కనపడుతోంది. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. పట్టుదల బాగా ఉంటుంది. చాలా మంచి వ్యవహార లాభాన్ని పొందుకుంటారు. మత్స్యకారులు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభంగా ఉంటుంది. సినిమా రంగంలో ముఖ్యంగా 2 సినిమాల వ్యాపారాన్ని ఒకేసారి ప్రారంభం చేసేటువంటి శుభగడిగా చెప్పవచ్చు. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశాల్లో, విదేశాల్లో కూడా మంచి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకుని అదృష్టయోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలత, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, పదోన్నతులు తప్పకుండా పొందుకునే అవకాశాలు, విద్యలో రాణింపు కూడా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోగలిగేటువంటి శుభగడియ. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ వ్యాయామ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ లాభం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు,
రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ధనవృద్ధి, కార్యసిద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా మంచి విద్యా లాభాన్ని పొందుకునే శుభగడియలు చెప్పవచ్చును. అలాగే తప్పకుండా మీకు ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి ఉంది, కానీ అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేసిన, అనర్హులకి అప్పులు ఇచ్చిన మీరు ప్రమాదాలు పడతారు. ఆ విషయంలో తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినే ప్రయత్నం చేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వ్యయస్థ చంద్రదోషం ఇబ్బంది కలిగిస్తుంది. అప్పుల బాధలు కొద్ది ఇబ్బంది కలిగించవచ్చు. మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు ఇవ్వడానికి ఆలస్యం అవ్వచ్చు, లేదా మీరు అప్పులు చేసిన వారి దగ్గర నుంచి మాట పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండి, నేత్ర సమస్య, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కానీ హృద్రోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. సూచనగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. అనుకోని అనవసరమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం పొందుకునే అవకాశం కనబడుతోంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఆర్థిక నష్టము, విద్యా సంబంధ విషయాల నష్టము, లంచగొండలుగా పట్టుబడే అవకాశం. బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసేవారు, అలాగే ఫైనాన్షియల్ ప్రభుత్వ సంబంధ శాఖల్లో పనిచేసేవారు నష్టాన్ని పొందుకుంటారు. లంచగొండలుగా పట్టుబడే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల క్రీడగా బృంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు పొందుకుంటారు. వ్యాపారవేత్తలకు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యక్తులు స్ట్రైక్ చేసే అవకాశం, అంటే వారు నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యాక్టరీలు నడుపుతున్న వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కార్మికులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమున్నాయో ధర్మపరంగా ఉన్నటువంటి వాటి యొక్క సౌకర్యాలని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తే యజమాన్యానికి లాభం, కార్మికులకు కూడా లాభంగా ఉండే అవకాశం. అలాగే రైతన్నలు కూడా వచ్చిన పంట బాగుంది, కానీ దానికి దిగుబడి తగినటువంటి ఆర్థిక లాభం రావాలంటే మీరు మధ్యవర్తి మీద ఆధారపడకండి, బ్రోకర్ల మీద ఆధారపడకండి, ప్రమాదంలో పడతారు. నేరుగా మీరు ప్రభుత్వానికి అమ్మినట్టయితేనే మంచి లాభం జరుగుతుంది, లేదా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కల్తీ పదార్థాలు అమ్మడం వల్ల మీ యొక్క సంస్థలు, తూనికలు, కొలతల శాఖ వారు మూసివేసే అవకాశం. అలాగే కుటుంబ పరంగా కూడా చికాకులు, శుభకార్యాలన్నీ కూడా వాయిదా పడడమో, చికాకు కలగడం ఉంటుంది. జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా మంచి సలహా ఇవ్వబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, గ్యాస్ వ్యాపారంలో, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టంగా కనబడుతోంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టంగా చెప్పవచ్చుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా నష్టకాలంగా చెప్పవచ్చు. ఉదర సంబంధ అనారోగ్యం కూడా ఎక్కువ ఇబ్బంది పడవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కాస్త మౌనంగా ఉంటేనే మంచిది. అనవసరమైనటువంటి చర్చలకి దారి తీయకూడదు, అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. జ్యోతిష్య పండితులు అనవసర డిబేట్లలో పాల్పంచుకోకండి, ప్రమాదం. ఎందుకంటే ఈ మధ్య మనకి రాజకీయ నాయకులు గెలుస్తారా, ఏ పార్టీ గెలుస్తారని చెప్పేసి మనల్ని కూడా ఆ రొంపిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ మీకు జన్మజాతకం కనుక తెలిస్తే గట్టిగా చెప్పవచ్చు, లేదా గోచార ఫలితాలుగా స్పష్టంగా చెప్పండి. బాబు తన పేరు మీదే చూస్తున్నాం మేము అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తే మనకు అనుకూలంగా ఉంటుంది. లేదా లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి వేరు రకాలుగా చెప్తున్నాం అని చెప్పేసి అది కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం. అఫ్కోర్స్ నేను కూడా ఏ రాజకీయ పార్టీ గెలవబోతున్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పి ఉన్నాను, అందులో మనకి సందేహం లేదు. పేర్లను బట్టి మాత్రమే, ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క నాయకుల పేర్లను బట్టి ఎవరు గెలిచేటువంటి అవకాశం అనే విషయం తెలుసుకోవడం, పార్టీ పేరును బట్టి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అంతే తప్ప లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి చెప్పాల్సిన అవసరం జ్యోతిష్య పండితులకు లేదు. ఏదో మేము హైక్ అయిపోతాం, మాకు మీరు చూడడం వల్ల లక్షలు కోట్లు వచ్చేస్తాయనేటువంటి భావన మాకు లేదండి. మీతో తిట్లు తినాల్సిన అవసరం అంతకన్నా లేదు. బట్ అలాంటిది ఈ రోజున జ్యోతిష్య పండితులు అవమానాలు పొందుకునే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తేనే మంచిదిగా చెప్పబడుతుంది. ఆడపిల్లలు కూడా ఒంటరిగా బయటకు వెళ్ళకండి, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. మానవమానాలు పొందుకునే అవకాశాలు, తొందరపాటుతనం, వ్యవహార నష్టం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు చాలా బాగుంది. ఏదైనా తప్పనిసరి పని ఉందండి, మరి పొద్దున్నే నాకు మంచి సమయం కావాలంటే 9:26 నుంచి 10:03 వరకు కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లేదా లలితా పారాయణం కానీ, సౌందర్యలహరి కానీ, ఏదన్నా ఒకటి ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని మీరు కనుక ఆ కార్యానికి పూనుకుంటే అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ సమయాన్ని 4 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదన్నా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారికి చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. ఆర్థిక విషయాల వెసులుబాటు, వృత్తి ఉద్యోగాదుల లాభం, విద్యార్థికి మంచి విద్యా రాణింపు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగంలో రాణింపు బాగా ఉంటుంది. వ్యాపార పరంగా చాలా బాగుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆర్థిక విషయాల్లో శుభయోగాలు కనబడుతుంది. ధనయోగం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత. తప్పకుండా మీ యొక్క వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపల చెల్ల వారికి లాభంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదులు కానీ, వ్యాపార విషయాలు కానీ, కొత్త వ్యాపార ప్రారంభం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, సంతాన యోగం కానీ పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త శారీరక అలసట ఎక్కువగా ఉన్న, మిగతా విషయాలు లాభం. మానసిక స్థితి బలంగా ఉండడం, ధైర్యము, స్థైర్యము, ఆనందం బాగా ఉండడం, కొద్దిగా ఎక్కువగా తిరగడం వల్ల కావచ్చు, స్ట్రెయిన్ అవ్వడం వల్ల కావచ్చు, అంటే మైండ్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్ట్రెయిన్ అవ్వడం వల్ల కావచ్చు, రాజకీయ నాయకులు అధికంగా తిరగడం వల్ల కావచ్చు, కాస్త అనారోగ్యానికి గురే అవకాశం. అంటే భానుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కదా, కాస్త ఎండ వేయడమే అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎన్నికలు రావడం, మరి ముఖ్యంగా నాయకులకి ఒక రకమైనటువంటి పరీక్షా సమయంగా చెప్పవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయాన్ని శ్రద్ధ పెడితే చాలండి. ఎక్కువగా బయట తిరగండి, అంటే చల్లదనం ఉన్నప్పుడే బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి, ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి. అంత అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాయకులతో పాటు కొంతమంది పాపం అభిమానులు ఉంటారు కదా, వారందరూ కూడా వాళ్ళ శరీరాన్ని కూడా గ్రహించుకోకుండా మీ వెంట తిరిగే అవకాశం ఉంటుంది. బట్ వారికి ఏదన్నా జరగకూడని ప్రమాదం జరిగితే ఇబ్బందులు పడే అవకాశం, మీరు ఇచ్చేటువంటి ధనం ఆ కుటుంబానికి సరిపోకపోవచ్చు, కానీ ఒక వ్యక్తిని మనం కోల్పోయే ప్రమాదం. కాబట్టి నాయకులు ఈ విషయం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఈ రోజున బయటకు వెళ్ళడం మీకు ప్రమాదాన్ని, అనారోగ్యాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. మిగతా విషయాల్లో ధనయోగం ఉంది, వ్యవహార లాభం ఉంది, విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, పరీక్షల్లో విజయం సాధించవచ్చు, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు, మధ్యవర్తిత్వంగా సంతకాలు పెట్టిన వారికి విముక్తి కలుగుతుంది, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, మిత్రుల కలయిక వల్ల అనుకూలత, మిత్రుల సహాయం వల్ల విదేశాలకు వెళ్లే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాల్లో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపల చెల్ల వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి దాదాపుగా ఈ సంవత్సరంలో మనకి క్రోధినామ సంవత్సరంలో కొద్దిగా ఇబ్బందికర రాశిగా ఈ రాశి చెప్పబడింది దాదాపుగా అందరూ కూడా. బట్ ఈ రోజున మాత్రం మీకు అదృష్టం బ్రహ్మాండంగా ఉంది. వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనము, రుణ విమోచనము, రావలసిన ధనము రప్పించుకునే అవకాశాలు, పెద్దవారితో, గొప్పవారితో స్నేహాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత బాగా ఉంటుంది. ఆత్మీయుల కలిక ఉంటుంది. సంతాన శుభవార్తలు వింటారు. వివాహ యోగ్యత ఏర్పడుతుంది. విడిపోయిన దంపతులు కూడా బాగా కలిసి ఉండగలిగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ధనయోగం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంది. బట్ వెనక ముందు పెద్దవాళ్ళ సూచనలు అవి తీసుకొని ఆలోచనతో
మీరు ముందడుగు వేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఇక వ్యాపారపరంగా కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మేని వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధిగా ఈ రాశి వారు చెప్పబడుతోంది. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పబడుతూ కాస్త గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కొద్దిగా ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఈ దృష్టి దోషాలు ఉన్నట్టయితే తప్పకుండా మీరు పంచముఖ గణపతిని ఆరాధన చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. పంచముఖ గణపతి ఆరాధన చేయడం వల్ల శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, వశీకరణ శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు పంచముఖ గణపతిని ఆరాధన చేస్తే విశేషమైనటువంటి రాజపూజ్య గౌరవాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు, మరి ఈ రాశి వారికి అత్యుత్తమైన ఫలితాలున్నాయి ఈ సంవత్సరంలో. మరి ఉగాది వెళ్ళిన 10 రోజుల్లోనే కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. చెప్పుడు మాట వినడం, తప్పుడు వ్యక్తులతో వెళ్ళడం, మద్యపాన సేవన చేయడం, లంచం పుచ్చుకోవడం, అతి కామము, ఇతరుల మీద కామాపేక్ష ఉండడం, స్త్రీ మూలక ధన నష్టం, అన్య స్త్రీ అన్య పురుష నష్టాన్ని పొందుకోవడం, విద్యార్థి విద్యా నష్టాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టాలు, వ్యవహార నష్టం, లేనిపోని అనవసరమైన గొప్పల కోసం చేసే ఖర్చు మీకు తిప్పలను కలిగిస్తుంది. జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టం, రైతన్నలకి బ్రోకర్ల వల్ల ప్రమాదం. పంట బాగా వచ్చింది, దిగుబడి బ్రహ్మాండంగా ఉంది, బట్ బ్రోకర్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నం చేయండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రోజులు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది కలిగే అవకాశం, కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ రంగంలో అపవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారబోతుంది. జాగ్రత్త. అనవసరమైన విభేదాలు ఎక్కువగా ఉంటున్నాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు మాటలు మాట్లాడకండి. తెలిసిన విషయం గురించే మాట్లాడండి. ముఖ్యంగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, జ్యోతిష్య పండితులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అలవాట్లు, మీ యొక్క మాట తీరు మిమ్మల్ని నష్టాన్ని కలిగించడమో, అగౌరవాన్ని కలిగించడం జరుగుతోంది. జాగ్రత్త. ఈరోజు తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే ఎవరికైనా మినప వడలు మనకి భగవంతునికి నివేదన చేసి అవి 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరికైనా బీదవారికి చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:27 వరకు, తిరిగి 10 గంటల నుంచి 11 గంటల మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ప్రయాణ లాభము, ఉద్యోగ లాభము, విశేషమైనటువంటి ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కావచ్చు, లేదా రావాల్సిన బాకీల వల్ల కావచ్చు మీ ధనం మీకు ప్రాప్తిస్తుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ముఖ్యంగా మంచి ఉద్యోగ లాభం, విద్యార్థులకి ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు కానీ, ఇతర ఏవైనా పరీక్షలు కానీ ఉన్నట్టయితే తప్పకుండా వాటిల్లో
మంచి విజయాన్ని సాధించేటువంటి వార్త వింటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. రాజకీయ నాయకులకు శుభయోగాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ధనవృద్ధి, కార్యసిద్ధి, చాలా ఉన్నతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం కూడా కనబడుతోంది. మాట తీరు, వ్యవహార శైలి మీకు అత్యంత అనుకూలతని, ఆనందాన్ని కలిగించే శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి స్థైర్య, ధైర్య, ఆనందాది యోగాలు. రైతన్నలకి శుభయోగం. పంటకు కావాల్సినటువంటి ఏర్పాటు చురుగ్గా సాగడం ఒకవైపు, వచ్చిన పంటకి మంచి ధన ప్రాప్తి, ప్రభుత్వం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థి విద్యా అనుకూలత. కొత్త వ్యాపార ప్రారంభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను. సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఆర్థిక ఆనంద లాభాలు. ఉద్యోగ వృత్తి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో ముఖ్యంగా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు కూడా విదేశాల్లో ఉన్న వారికి చాలా బలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. ఈరోజంతా మీకు శుభప్రద ఆనంద యోగాలుగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేయకండి, కాస్త మౌనంగా ఉండండి. పనిలో చాలా ప్రావీణ్యత ఉంటుంది, కానీ పై అధికారి మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశం కష్టం. ఎంత కష్టపడ్డా పైనుంచి అప్రిషియేషన్ రావట్లేదు స్వామి అనేటువంటి బాధ అక్కర్లేదు. హనుమాన్ చాలీసా పారాయణ చదవండి. గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చదవండి. తప్పకుండా జన వశీకరణ శక్తి పొందుకోవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత. కాస్త నెమ్మది. ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా దూకుడిని పూర్తిగా తగ్గించి, మాట తీరుడు తగ్గించేసి ఒక రకంగా మౌనంగా ఉంటే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. అద్భుతమైన ప్రయోజనాలు. కళాకారుల క్రీడాకారులకి, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కానీ, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కానీ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ లాభాలు. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభవంతంగా ఉండబోతుంది. ఆధ్యాత్మిక, ఆర్థిక విశేషమైనటువంటి రాజయోగాలు. బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం. ఆ కార్యాలయ విషయాల్లో కొద్ది ఇబ్బంది ఉండవచ్చు, కానీ కుటుంబ విషయంలో అత్యంత అనుకూలంగా శుభయోగాలు. తప్పకుండా పెద్దల యొక్క అంగీకారంతో ప్రేయసిపిలో ఒకటవడం. కృత్రిమ, సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత, ఆనందాది యోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కాస్త డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండడం, అలాగే వాహన వేగాన్ని తగ్గించడం, దుష్టుల సాంగత్యాన్ని వదులుకుంటే చాలు. అల్పమైన ఘర్షణ. చూడండి, ఈ మధ్య బయటి సమాజం ఎలా ఉందంటే, మనం ధైర్యంగా ఉండాలి. అంటే కొద్ది మంది దుర్మార్గులను ఎదుర్కోవాలన్నా మనం తప్పకుండా ధైర్యాన్ని ప్రదర్శించాల్సిందే. ఆత్మరక్షణ కోసం మనం ఏదైనా తెగించాల్సిందే. మన పిల్లలకి, ఆడపిల్లలకు కూడా మంచి ఆత్మరక్షణ విద్యలు నేర్పించడం మంచి. ఆ మధ్య మనకి ఇన్స్టాగ్రామ్లో ఎవరో తప్పుడు పని చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి గొప్పవాళ్ళం అనుకునే భావన. మరి అటువంటి వాళ్ళకి కఠినమైన శిక్ష ఉండాలి. ఒక మంచి స్నేహితుడిని కొంతమంది స్నేహితులు కలిపి పొట్టున పెట్టుకునే విషయంలో ఎటువంటి నైతికత్వంతో ఉందో ఆలోచించండి. వాళ్ళకి ఏమాత్రం కూడా ఒక ప్రాణం మీద
ఒక ప్రేమ అనురాగాలు లేవు వాళ్ళకి. అంటే వాళ్ళ తల్లిదండ్రులతో అలాగే ప్రవర్తిస్తారు వాళ్ళు. అంటే పిల్లల పెంపకం అలా ఉంటుంది మన దగ్గర. కొంతమంది వ్యక్తులు అలా కావడానికి కారణం దుర్మార్గపు స్నేహితాలు. అటువంటి స్నేహితులకి వాళ్ళ మీరు దూరంగా ఉండే ప్రయత్నం, చెప్పుడు మాట వినకండి, ఇతరుల మీద అధికంగా ఆధారపడండి, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మానవమానాలు పొందుకుంటారు ఆడపిల్లలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ధర్మాన్ని విడిచి ఇంకో ధర్మం వైపు వెళితే ప్రమాదంలో పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మన పిల్లలకి చెప్పవలసిందే. మిమ్మల్ని చదువుకోమని గొప్ప వ్యక్తులుగా మారమని దేశ విదేశాలకి పంపుతున్నప్పుడు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాల్సిన అవసరం మీకు లేదు. మీకు ఎటువంటి విషయాల్లో అనుకూలతలు ఉంటాయి, ఎటువంటి విషయాల్లో మిమ్మల్ని మేము సహకరించాలి అనేది తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఉంటుంది. అది మాకు బాగా తెలుసు. ఆ బాధ్యతని మీరు స్వతంత్ర భావాలతో మీరు దాన్ని ఏదో తీరుగా అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు నాశనం చేసుకునే ప్రక్రియలో ఉన్నారు. సమాజంలో మీలాంటి వ్యక్తులు మీలాంటి నిర్ణయాలు, అంటే చెడ్డ నిర్ణయాలు తీసుకున్నవారు, చెడ్డవాళ్ళు కాదు మంచివాళ్ళు, చెడ్డ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో ఒకసారి మన 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి న్యాయస్థానాలకు వెళ్ళి చూడండి, చెక్ చేసుకోండి. ఎటువంటి వివాహాలు నిలబడుతున్నాయి, ఎటువంటి వివాహాలు నష్టపోతున్నాయి తెలుసుకోండి. ఇది ఉపోద్ఘాతం కాదు, ఉన్న విషయం. మీన రాశి వారికి ఇలాంటి జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. దుష్టులకి దూరంగా ఉండండి, మద్యపాన సేవన చేయకండి, లంచము తీసుకోకండి. ముఖ్యంగా మున్సిపల్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖలు పనిచేస్తున్న వారు లంచగొండులుగా మారే అవకాశం, దానివల్ల మీరు ప్రమాదంలో పడతారు. పిల్లల విషయంలో అప్రమత్తంగా నుండి కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు. ఈరోజు ఈ రాశి వారి కొద్దిగా ఇబ్బందులు తప్పకపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయడం మీకు శుభం కలుగుతుంది. అలాగే తప్పనిసరిగా ఈరోజు శివాలయంలో మీరు అభిషేకం చేసుకోండి, మౌనంగా ఉండండి, నక్తముగా ఉండండి, లాభం ఉంటుంది. రైతులు కూడా బ్రోకర్లకి మీ యొక్క పంటని అమ్మకండి, ప్రభుత్వానికి అమ్మే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే కళాకారులు క్రీడాకారులు కూడా తొందరపడతనంతో విదేశాల్లో కళా ప్రదర్శన చెప్పగానే తొందరపడకండి, వెనక ముందు ఆలోచించండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు కూడా జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శారీ డెనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో జాగ్రత్త వహించండి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువ ఉంటాయి. భాగస్వామి వ్యాపారి మోసం చేసే అవకాశాలు ఉంటాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు, జాగ్రత్త. కాస్త సమయాన్ని కేటాయించండి. ఈ మొబైల్ ఫోన్స్, గాడ్జెట్స్ ఇవన్నీ తీసి పక్కన పడేస్తే విద్యలో రాణింపు బలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా మీరు విద్యా పరిపూర్ణత పొందాలని కోరుకుంటున్నాను. ఈ రాశి వారికి ఉదయం 8:01 నుంచి 9:26 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణం ఈ సమయంలో చేయడం చాలా మంచిది. 9 అంకెను సద్వినియోగించుకోండి. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.